స్వచ్ఛ భారత్ అంటారు. రోడ్ల మీదే ఉచ్చలు పోస్తారు. నా ఇంటి ముందు కాదు కదా అని పక్కవాడి ఇంటి పక్కన ఖాళీ దొరికితే సిగ్గు లేకుండా చెత్త వేస్తుంటారు. నెలకు రూ. 50 చెత్త తీసుకెళ్లే వాళ్ళకి ఇవ్వటానికి ఆలోచిస్తారు. ఒక సినిమా చూడటానికి మాత్రం రూ. 300 ఖర్చు పెట్టి సినిమా చూస్తారు. ఇంటి ముందు చెట్టు ఉంటే కాంపౌండ్ వాల్ దెబ్బతింటుందేమో అని అది ఎంత పెద్ద చెట్టైనా కొట్టేస్తారు. వారి జీవితంలో మళ్ళీ ఎప్పుడొక్క చెట్టు కూడా నాటరు. ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉద్యోగం వచ్చేంత వరకు కష్టపడతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత సరిగ్గా పని చేసినా చేయకపోయినా నా జీతం నాకు వస్తుందిలే అన్న చిన్న నిర్లక్ష్యం. ఎక్కడ చూసినా నిర్లక్ష్యం. నేను బాగుంటే చాలన్న స్వార్థం. ఇలాంటి ధోరణి ప్రజల నుండి దూరం అవ్వాలంటే బడిలో చదివే చదువులు సరిపోవు సార్, గుడిలోని చదువులు నేర్పించాలి. మన గుళ్ళల్లో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని వినియోగించి ప్రవచనాల ద్వారా భగవద్గీత, యోగ వాసిష్టం లాంటి శాస్త్రాలని, గ్రంథాలని ప్రజల్లోకి తీసుకువచ్చి మంచి మంచి గురువుల చేత ప్రతి నిత్యం జ్ఞానబోధ చేయించండి. ఒక మనిషి ఎలా బతకాలో నేర్పుతాయి.